హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో కలిసి 4 days లాంగ్ ట్రిప్ వేసాను. అరకు ట్రిప్ వేసుకున్నాం మేము క్రిస్మస్ వీకెండ్. మాకు వచ్చేసి ట్రైన్ సికింద్రాబాద్లో 8:30కి, బట్ ట్రైన్ డిలే అయింది. సో 10:30కి అలా వచ్చేసింది ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కి. సో ఇంకా మేము డిన్నర్ అయితే ఇంటి దగ్గర నుండి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ ఎక్కేసి డిన్నర్ చేసి అలా గేమ్స్ ఆడుకున్నాం. గేమ్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే యూనో కార్డ్ స్టార్ట్ చేసాము. ఫుల్ ఫన్, బాగా ఫ్రెండ్స్తో వెళ్తే ట్రైన్ జర్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా. అలా మేము పడుకునేసరికి 2:30, 3 అయింది. మార్నింగ్ లేచి చూస్తే ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ వ్యూ ఉంది. చాలా బాగుంది ఈ గోదావరి వ్యూ. ఆ మార్నింగ్ సన్రైజ్కి అలా చాలా బాగా అనిపించింది. ఇక ట్రైన్ డిలే అవ్వడం వల్ల మేము వైజాగ్ రీచ్ అయ్యేలోపు మార్నింగ్ 11:30, 11 అయిపోయింది. ఇంకా మేము ఫస్ట్ డే అయితే వైజాగ్లోనే స్టే రూమ్ తీసుకున్నాము ఫ్రెష్ అవ్వడానికి. ఇక మేము ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేలోపు 2:30 అయింది. ఇంకా మేము లంచ్ చేసి బీచెస్కి స్టార్ట్ అయ్యేలోపు 3:30 అయింది. ఫస్ట్ అయితే మేము ఈ బీచ్కి వెళ్ళాము. ఇదేదో నేమ్ నాకు తెలియదు కానీ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా, క్రౌడ్ తక్కువగా, అండ్ బీచ్ కూడా నీట్గా ఉంది. మేము ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాము. లైక్ పిక్స్ దిగుతూ వాటర్లో తడుస్తూ ఇలా మంచిగా ఎంజాయ్ చేసాము. అన్ని బీచెస్ కంటే ఈ బీచ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. మాకు ఇక్కడే ఈవినింగ్ 5+ అలా అయిపోయింది టైము. ఇక్కడే మాకు టైం మొత్తం సరిపోయింది ఫస్ట్ డే. కోసం ఎన్ని కష్టాలు పడుతున్నామో. ఇక నెక్స్ట్ ఆ బీచ్ నుండి వచ్చిన తర్వాత మేమైతే రిషికొండ బీచ్, ఆర్కే బీచ్ ఇవన్నీ వెళ్ళామన్నమాట. కాకపోతే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫస్ట్ బీచ్లోనే ఫుల్ తడిచిపోయినాము. ఇక కూల్గా చల్లగా ఉండింది. సో మాకు ఫస్ట్ డే అయితే ఇలా గడిచిందనమాట, ఓన్లీ బీచెస్. అండ్ సెకండ్ డే అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి అరకు వచ్చేసాము. వైజాగ్ నుండి అరకు 3 hours జర్నీ. మేము రీచ్ అయిపోయేలోపు 8:30, 9 అలా అయింది అనుకుంటా. ఇక్కడ అరకు ఎంట్రన్స్లో ఒక అమ్మవారు ఉన్నారు. అందరూ అక్కడ వెహికల్స్ ఆపేసి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా ఇంకా అక్కడ ఆగి దండం పెట్టుకొని వ్యూ బాగుంటే కాస్త అలా ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది, అరకు వ్యూ. అండ్ ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం పడుతూ ఉండే అనమాట లైట్గా. ఇంకా బాగుండింది. ఫుల్ ఫాగ్ రోడ్డు మొత్తం, ఈ చెట్లు, ఫాగ్ చాలా బాగుండింది వ్యూ అయితే. అరకు వ్యూ. అరకులో ఫస్ట్ మేమైతే తాటిగూడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇక్కడ మేము దిగగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. మనము 1 kilometer బిఫోరే వెహికల్స్ ఆపేస్తారు. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. మేము అక్కడ ఆగగానే వర్షం స్టార్ట్ అయింది కదా, అంతా స్లిప్పరీగా ఉంది. కానీ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మేమైతే నెక్స్ట్ తాటిగూడ వాటర్ ఫాల్స్ చూసేసి నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే మనకి వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది ఈ కాఫీ ప్లాంటేషన్లోనే. ఇక్కడ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. అప్పుడు వర్షం ఆగిపోయి అలా సన్రైజ్ ఇంకా చాలా బాగుంది. వుడెన్ బ్రిడ్జ్కి మనకి 7 కల్లా క్లోజ్ చేసేస్తారు నైట్. అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. నెక్స్ట్ వుడెన్ బ్రిడ్జ్ నుండి మేమైతే ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ ఈ ట్రైబల్ మ్యూజియం మనకి శిల్పారామంకి సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ట్రైబల్వి ఇవంతా సెట్ చేశారు, సెటప్స్ ఉంటాయన్నమాట. ఈ డే టైం అయితే మనకి ట్రైబల్ మ్యూజియంలో రైడ్స్ ఉంటాయి. నైట్ టైం వెళ్ళాం కాబట్టి అక్కడ రైడ్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇంకా మేము అది సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వనజాంగి వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం గ్రాఫిక్స్ లాగా అనిపించింది నాకైతే ఆ క్లౌడ్స్ అలా అంతా. ఇంకా మేము వనజాంగి వ్యూ పాయింట్ తర్వాత చపారాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు ఓకే అనిపించింది. బట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అరకు. నెక్స్ట్ ఇంకా చపారాయి వాటర్ ఫాల్స్ నుండి మేమైతే కర్రికా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. నేనైతే ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఇక్కడంతా. సెకండ్ డే
తీసాను కానీ థర్డ్ డే, ఫోర్త్ డే ఎక్కువ వీడియో తీయలేదు. ఈ కటికా వాటర్ ఫాల్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అన్ని వాటర్ ఫాల్స్‌లోకు ఇదే చాలా బాగుండింది వాటర్ ఫాల్స్. ఇలా థర్డ్ డే కటికా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా డేంజర్‌గా కూడా ఉంది. మనం అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా మేమైతే లాస్ట్ డే మడిగూడ వ్యూ పాయింట్‌కి వచ్చేసాము. మాకు వనజాంగిలో వ్యూ పాయింట్ కొంచెం మిస్ అయిపోయాం. మేము వెళ్ళేలోపే కాస్త లేట్ అయిపోయింది. అక్కడికి మేము 3కి స్టార్ట్ అయ్యాము. అయినా కూడా లేట్ అయిపోయింది. సో మడిగూడకి ఇంకా ఎర్లీగా వచ్చామన్నమాట. ఇక్కడైతే మంచిగా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసాం మేమైతే ఎర్లీగా వెళ్ళిందాన. అక్కడ ఇంకా మనకి ట్రైబల్ గెటప్స్ కూడా వేస్తారు. పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేస్తారు మనకి ట్రైబల్ గెటప్ వేయడానికి. మన డ్రెస్ మీదే వాళ్ళు సెట్ చేస్తారనమాట ఈ ట్రైబల్ గెటప్. అండ్ ఇంకా వీళ్ళతో మనం కలిసి డ్యాన్స్ చేసిన దానికి పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేశారు. సో టోటల్ 100 చార్జ్ చేశారనమాట మాకు ఇక్కడ. మేమందరం కలిసి వేస్తున్నాం కాబట్టి వీడియో తీయమని అక్కడున్న వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు వీడియో సరిగా క్యాప్చర్ చేయలేదనమాట. మళ్ళీ వీడియో చూసిన తర్వాత మాకే కామెడీగా అనిపించింది.
ఇక వ్యూ పాయింట్ తర్వాత మేమైతే కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. ఇంకా కాఫీ మ్యూజియంలో అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అండ్ ఇంకా చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇంకా కాఫీ మ్యూజియం తర్వాత మేమైతే రిటర్న్ వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ నుండి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. ఇలా మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.